రక్షణలోకి వచ్చారు. ఎత్తనప్పుడు తేజ వినాయక గారు, జనమ పంతమ్మ గారు ఎన్నుకుంటూ వచ్చి సారాజ్పేటలో స్థావరం ఏర్పరచుకొని వారు గొప్ప దైవజనులు, మా తండ్రుల ఆత్మీయ తండ్రి. వారు ప్రేమించారు దేవుని. వారు ప్రేమించేది కనుక, వారు దీవింపబడినారు కనుక రక్షణలో ఉన్నారు. ఉండి అనేకులకు ఆదర్శప్రాయంగా ఉండి అనేక ఆత్మలు సంపాదించారు కనుక విశ్వాసంలో ఉండి దేవుని ప్రేమించారు కనుక ఆ ప్రేమ వారి ద్వారా పొందిన కనుక వారు ఏ విధంగా అయితే దీవింపబడినారో, దేవునికి నమ్మకంగా ఉన్నారు, అందరి బట్టి నేను దేవుని స్తుతిస్తూ వారి ద్వారా వచ్చిన రక్షణలో మేము ఉన్నామని, అందరిని బట్టి దేవుని ప్రేమిస్తున్నానని నాకు నేను ఆలోచన చేసుకుంటున్నాను. దేవుని మహిమ కలుగును గాక. నేను ఇప్పుడు 73 సంవత్సరాలు ఉన్నాను. I'm 70. Yeah. Yeah. తండ్రిలో పుట్టాను, జనగాంలో చదువుకున్నాను. చిన్నప్పుడు నేను 1940లో పుట్టాను. అప్పుడు ప్రెసిడెంట్ ఇన్స్టిట్యూట్ ఒకటే ఉండేది జనగాంలో. ఏపీ హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉండేది. ఇంతకు మించి జనగాంలో స్కూల్స్ లేవు. పెద్దలు చదివారు ప్రెసిడెంట్లో. మీసాలు ఉన్నవారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు చదివారు ఆ రోజుల్లో. నన్ను తీసుకొచ్చేసారు చిన్న పిల్లలు, అందరూ నేర్చుకునేవారు. అటువంటి సందర్భంలో మా తల్లి తీసుకొచ్చి పెట్టేశారు. మాకు చిన్నకాయలు తప్ప అన్నం లేకుండే. అయితే ఆ రోజుల్లో మా తండ్రి గారు, తాతగారు చాలా కష్టపడి వ్యవసాయం చేసేవారు. మా తండ్రి గారు మా మేనత్త స్కూల్లో ఉండేది, హాస్టల్లో గురుకులంలో ఉండేది. అక్కడ నేను చదువుకునేటప్పుడు మా మేనత్త మధ్యాహ్నం అన్నం వండుకొని తీసుకొని పెట్టేది. అది తిని చదువుకున్నాను. కొంతకాలం మా మేనత్త వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే పెద్దగా అయింది. అంతవరకు చదువుకున్న వాళ్ళు చేరు పట్టుకపోయింది. అక్కడ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలు వెళ్ళాము. వాగు దాటే సందర్భంలో 10 మందిని కలిసి వెళ్ళాము. ఇట్లా పట్టుకొని అందరం కలిసి వరుసగా వెళ్ళాము. సరే, అక్కడనే పట్టుకుపోయిందే దేవుడు కాడించి కాపాడినాడు. దేవుడి మహిమ కలుగును. చదివిన రోజులలో ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాత ఉద్యోగ అన్వేషణలో 63లో ఉద్యోగం వచ్చింది. రాజమండ్రికి వెళ్ళాను. సోమరపేటలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదివాను. అక్కడ నుండి హైదరాబాద్ వేశారు. తర్వాత మ్యారేజ్ అయ్యింది అన్నమ్మ గారితో. దేవుడు పిల్లలు ఇచ్చాడు. దేవుడి మహిమ కలుగును గాక. మా తల్లిదండ్రులు చెప్పిన ఆ సేవాతత్వం, మా తల్లిదండ్రులు నేర్పిన రక్షణ మార్గం ఈ పల్లెటూళ్ళలో నన్ను నడిపించింది. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు ఎగ్జిక్యూటివ్ జాబ్. వారానికి ఒక రోజు వచ్చేది ఆఫీస్కు. మిగతా 5 రోజులు 5-6 రోజులు సేవలోనే ఉండేది, సేవలో తిరిగేది. మా నాయనకి ఎంతో చేదోడు వాదనగా ఉండేవాడిని. దేవుడి మహిమ కలుగును గాక. మా నాయన వ్యవసాయం చేస్తూ చుట్టుపక్కల గ్రామంలో ఉండి సేవ చేసి, మా నాయన కవీశ్వరుడు. ఆయన ఉయ్యాల పాటలు రాసేది. అది నాన్నగారు ప్రింట్అవుట్ చేశారు. మా దగ్గర ఉండేది.
సో మా నాయన ఏకతార పట్టుకొని సిగ్గు అనుకోకుండా, భయం అనుకోకుండా ఊరందరూ తిరిగి ఈ హరికథలు చెప్పేది. బుర్రకథ అనేదో హరికథ అని చెప్పేది. చెప్పి దేవుని సేవ చేసేవారు. ఆ రోజులలో చేసేవారు. 1947, 49, 50 ఆ సందర్భంలో రజాకాల మూమెంట్ ఘోరంగా ఉండేది ఆ రోజులలో హైదరాబాద్లో. నవాబ్ పరిపాలిస్తేవారు. ఆ రోజులలో కమ్యూనిస్టులు ప్రబలమై ఈ నవాబ్, మా ఊర్లో నవాబ్ ఉండేది, నజీర్ అనేది నవాబ్ ఉండేవారు. మా నాయన మా చిన్నాయన వారికి సహాయం చేసేవారు. ఎందుకంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎక్కువ ప్రేమించేవారు. చేసే సందర్భంలో కమ్యూనిస్టులు వచ్చి వారికి సహాయం చేయవద్దు, ముస్లిం సహాయం చేయొద్దు నవాబు కదా అని అంటే మా నాయన మా చిన్నాయన చేస్తే మా చిన్నాయన ఏమో వరంగల్ అయిపోయాడు. మా నాయన కొట్టారు, బాగా కొట్టారు. ఆ సందర్భంలో చాలా ఘోరంగా జరిగింది. అప్పుడు మా ఆయన చనిపోతారు అనుకున్నాం, కానీ బ్రతికారు, దేవుడు బ్రతికించారు. తర్వాత తదుపరి తిరిగి ఆయన సేవలు ప్రవేశించారు, వ్యవసాయం చేశారు, గొప్పగా దీవించాడు మా నాయన. మా చిన్నాయన డాక్టర్ కే.డి. ఉదయ గారు రాజమండ్రి గారు. మా చిన్నాయన వరంగల్లో ఇంజనీరింగ్స్లో పనిచేసేవారు. తర్వాత మా నాయన గారేమో టంగుటూరులో ఉండి సేవ చేస్తూ వ్యవసాయం చేస్తూ కనుక దేవుడి కాలం నన్ను మా తల్లిదండ్రుల ద్వారా రక్షణ ఇచ్చి ఆయన సేవలో వాడబడ్డానికి చూపాడు తెలుసుకోవద్దు. ఇంకొక మాట నేను ఇస్తాను. నా సత్య మరి 65లో నా మ్యారేజ్ అయింది. 67లో మా పెద్ద అమ్మాయి జన్మించింది. 71లో చిన్న అమ్మాయి జన్మించింది. తర్వాత సంతానం లేకుంది. హనుమకొండలో అయితే డాక్టర్ పోతలు ఉండింది. ఈ యొక్క అమ్మ మిషన్ హాస్పిటల్ చాలా ఘనంగా పనిచేసింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ పోతలు ఉన్నది, నో ఫర్దర్ ఇష్యూ ఫర్ యూ, ఇట్స్ బెటర్ టు అడాప్ట్ ఇట్ చైల్డ్ అన్నారు. ఒక అమ్మాయిని అబ్బాయిని దత్తత తీసుకొస్తే పోతుంది అన్నది. తర్వాత వచ్చి ప్రార్థనలో ఉన్నామంటే దేవుని చిత్రానికి ఇస్తారు లేదో లేదని నేను అనుకున్నాను, కానీ మా ఆవిడ మాత్రం వదిలిపెట్టాలి. ప్రార్థించింది. రెండో అమ్మాయి పుట్టిన 12 సంవత్సరాలకు ఆమె గర్భం ధరించింది, కుమారుని. అందరేమో నీ కూతురే పుట్టుదంటే ఆవిడేమన్నది, ఆమె టీచర్ ఉద్యోగం చేస్తూ కూడా సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే, లేదు నాకు దేవుడు కుమారుని ఇవ్వబోతున్నారు. భక్తి సింగ్ గారికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే నీ కోరిక సిద్ధింపజేసి చదివించారు కదా 20 కీర్తనలో, నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన ఏమిటో సఫలపరచుగా చేసి ఆయన ప్రార్థన చేసిన తర్వాత, కుమారుడు జన్మించిన తర్వాత భక్తి సింగ్ గారికి వెళ్ళి ప్రార్థన చేసుకుని పేరు పెట్టాము ఆయనకు. ఆయన దేవుడి కృపలో ఎదిగాడు. ఆస్ట్రేలియా వెళ్ళాడు. ముందుగా లండన్ వెళ్ళాడు. సంవత్సరం పాటు తిరిగి వచ్చిన తర్వాత మ్యారేజ్ చేశాము. ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఇది 7వ సంవత్సరం. దేవుని మహిమ కలుగును గాక. నేను నా సత్యమైన ముందు ఒకసారి వెళ్ళి సంవత్సరం వెళ్ళి వచ్చాం. ఈ మధ్యలో నా సత్యమైన దేవుడు తీసుకునే వలన ఇక్కడ ఉండడం జరిగింది 5-6 నెలలు. మా బాబు ఏం చేశాడంటే వచ్చేసేది ఇక్కడికి అని అన్నాడు. అక్కడ అంతా సుఖమేమి ఉండదు. 4 గోడల మధ్యనే ఎవరు వచ్చి మాట్లాడారు. మనం వెళ్ళి ఇంకో దగ్గర మాట్లాడదామన్నారా, అపాయింట్మెంట్ లేదు, ఎవరు రాలేరు. వాకింగ్ పోయి బజార్లో ఎవరితో మాట్లాడదామంటే గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అనుకుంటే వెళ్తూనే ఉంటారు వాళ్ళు. నాకంటే పెద్దలు ఉన్నారు ఇక్కడ, చాలాసార్లు వెళ్ళినారు. కానీ నేను వెళ్ళేది మాత్రం ఇంట్లో ఉండడానికి. ఎందుకంటే ఇక్కడ తెలుగు గ్యాదరింగ్స్ ఉన్నాయి, తర్వాత ఇంగ్లీష్ గ్యాదరింగ్స్ ఉన్నాయి. ఆ తెలుగు వాళ్ళందరూ నెలకోసారి గ్యాదర్ అవుతారు. సో ఏ చర్చికి పోయినా కానీ చూడనిస్తారా తప్ప, వెళ్ళిస్తారా తప్ప, ఇన్వైట్ చేస్తారా తప్ప
మనకు అంత పెద్ద స్థానం ఏమి ఇవ్వరు, మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు, వాళ్ళే మాట్లాడతారు. అయినా కానీ ఇంత టైమ్లీ స్పీక్. ఇది 15 నిమిషాల కంటే 10 నిమిషాల కంటే ఎక్కువ ప్రసంగం చేయరు. 8 గంటలకు అనుకుంటే 5 నిమిషాల వరకు ఎవరు ఉంటారు. 8 అయితేనే ఉంటుంది, అందరూ వచ్చేస్తారు. 9 వరకే ఉంటుంది ఆరాధన అంటే 9 ఒక్క నిమిషానికి ఎవరు ఉంటారు. వాళ్ళ టైం 10 నిమిషాలు కట్టుకుంటుంది. మనకేమో మనకు తెలుసు కదా. కాబట్టి అతని సందర్భంలో అక్కడ ఎవరికి సమయం దొరకదు, ఎవరు మొత్తం మాట్లాడరు. కాబట్టి దేవుని స్తోత్రం. సంవత్సరం వచ్చాం, మళ్ళీ బాగుంటామని చెప్తున్నాను. ఈ సమావేశం ఏర్పాటు చేసి నన్ను గౌరవించినందుకు, ఆదరించినందుకు, గాయనకు బిషప్ త్యాగయ్య గారికి, పిలవగానే వచ్చిన మీకు అందరికీ నా కృతజ్ఞతలు. మీరు నా విషయమై, మా బాబు విషయమై, మా బాబు కూతురు సత్యమని అక్కడే ఉన్నారు. వాళ్ళకి సిచ్యువేషన్ కూడా వచ్చేసింది. మా ప్రాంతానికి ఏం వస్తారో తెలియదు కనుక అక్కడ ఉంటారేమో కనుక మీరందరూ ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.